హరి పరకామణి కేసులో సిఐడి దూకుడు పెంచింది. హైకోర్టు ఆదేశాలతో పరకామణిని క్షుణ్ణంగా పరిశీలించింది సిఐడి బృందం. కీలక నిందితుడు రవికుమార్ వ్యవహారాలపై ఫోకస్ చేసింది. పెద్ద జియో మఠంలో రవికుమార్ నియామకం ఎప్పుడు జరిగిందని అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రవికుమార్ నియామకానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని పెద్ద జియో మఠం మేనేజర్కు సిఐడి లేఖ రాసింది. గత వైసీపీ హయాంలో పరకామణి చోరీ జరిగింది. చోరీపై లోక్ అదాలత్ రాజీ చెల్లదని స్పష్టం చేసింది హైకోర్టు. సీసీ కెమెరాలను ఏడీజీ రవిశంకర్ పరిశీలించారు. రవికుమార్ ఆస్తుల విషయంలో ఇప్పటివరకు సేకరించిన వివరాలు అందజేయాలని ఏసీబీ ఏఎస్పీకి సిఐడి లేఖ రాసింది. పూర్తి సమాచారాన్ని సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే సిఐడి ఏడీజీ రవిశంకర్ పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే రవికుమార్ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు 40 ఏళ్ల నుంచి ఏదైతే ఈయన పెద్ద జిఆర్ మఠంలో ఏ విధంగా పనిచేస్తున్నాడో, ఆయన ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు అనే దాన్ని ప్రధానంగా ఈ పెద్ద జిఆర్ మఠానికైతే ఒక లేఖ రాశారు. ముఖ్యంగా ఏదైతే ఆయన పనిచేసిన అటువంటి సంబంధించినటువంటి పేపర్లు పూర్తిగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఏదైతే సిఐడి బృందం అయితే ఒక లేఖ ఇచ్చిన పరిస్థితి అయితే ఉందండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే తిరుపతికి సంబంధించినటువంటి ఏఎస్పీకి కూడా పూర్తిగా ఏదైతే లేఖ రాశారు. ముఖ్యంగా ఇంతవరకు రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఎంతవరకు మీరు కనిపెట్టారనే దాని మీద కూడా ప్రధానంగా ఏదైతే దానికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ ఎంతవరకు చేశారనే దాని గురించి పూర్తిగా వివరాలు మాకు అందజేయాలని చెప్పేసి ఇప్పటికే ఆధారాలు పూర్తిగా సేకరించాలని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి. అంటే ప్రధానంగా ఆయన ఒకటే చెప్పారు, ప్రస్తుతానికైతే తిరుమలలో ఉన్నటువంటి పరకామణి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాం. మరోవైపు ఏదైతే కమాండ్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ఆ రోజు జరిగినటువంటి సీసీ ఫుటేజ్ పూర్తిగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుమలకు సంబంధించినటువంటి ఎటువంటివి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం. ముఖ్యంగా దానికి సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. గతంలో ఏదైతే ఈయన లోక్ అదాలత్లో రవికుమార్ని తప్పించినటువంటి గతంలో ఉన్నటువంటి అధికారి సతీష్కి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి ఏదైతే సిఐడి చెప్తూనే ఉంది, ముఖ్యంగా డిసెంబర్ 2 లోపు పూర్తి స్థాయిలో అంటే కోర్టుకి అప్పచెప్పేందుకు భారీ స్థాయిలో అన్నీ సిద్ధంగా చేసుకుంటున్నామని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. ఎందుకంటే ఇంతవరకు అనుమానితంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కావచ్చు, ముఖ్యంగా ఎవరైనా అరెస్ట్ చేశారా, వారిని ఎవరైనా అదుపులోకి తీసుకోబోతున్నారా అనే దాన్ని కూడా పూర్తిగా ఏదైతే సిఐడి బృందం పూర్తిగా సైలెంట్గా పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు హైకోర్టుకు అందించిన తర్వాత ఎవరు దీంట్లో దోషులు అనేది ప్రధానంగా తెలిసే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే భక్తులు ఒకటే అడుగుతున్నారు, ఏదైతే రవికుమార్ ఏమయ్యాడు, అంటే ఈ రవికుమారు ఏదైతే ఇప్పటి వరకు ఎక్కడున్నాడు, పూర్తిగా సిఐడి బృందం అతన్ని అదుపులోకి తీసుకుందా, లేకపోతే అతను ఏమయ్యాడు అనేది ప్రధానంగా అడుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు కేవలం వాళ్ళకి తిరుపతి తిరుమలలో మాత్రమే వీళ్ళు పరిశీలిస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి బెంగళూరు కావచ్చు, చెన్నై, హైదరాబాదు, విశాఖ అక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఎందుకు ఆయన గురించి పూర్తిగా వివరించడం లేదు, పూర్తిగా దానికి సంబంధించి ఎక్కడ తనిఖీలు నిర్వహించడం లేదు. ముఖ్యంగా ఏదైతే రవికుమార్కి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ముఖ్యంగా రవికుమార్కి సంబంధించినటువంటి కూతురు అల్లుడుకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు ఆ కోణంలో పూర్తిగా దర్యాప్తు చేయడం లేదని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదేమైనప్పటికీ సిఐడి బృందం ఒకటే చెప్తోంది, డిసెంబర్ 2 కల్లా పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తామని చెప్పేసి ఆయన అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది.